అసలు 12 గంటల ధ్యానం నిజంగా కూడా అవసరం అది. అంటే అన్ని గంటల ధ్యానం పెడితే మనం కనీసం ఒక 5-6 గంటలు ఇవాళ మేడం ఉదయం 2:30-3 గంటలు తీసిపోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చిందో తెలియదు నాకు. అప్పుడు వచ్చింది వచ్చింది సౌండ్ వచ్చింది నాకు. నాకు లేవాలనిపిస్తలేదు. అసలు ఎట్లా ఉందంటే చాలా అసలు ఆనంద విహారం. ఒక అంత ఆనందం అంటే ఆనందం చెప్తట్లేదు నాకు. ఇక ఇవాళ ఆత్మానందం. ఇవాళ నేను 5 వరకు లేవ్వను అనేది ఫిక్స్డ్ అయిపోయినా. 5 వరకు నేను ధ్యానంలో లేవను. మనతో వచ్చి సిగ్నల్ ఇస్తే నేను కూర్చుంటాను. నాకు ఫుడ్ కూడా ఏమొద్దు చేయాలా. 5కి లేస్తా. మెసేజ్ కూడా చూద్దాంలే, వీళ్ళు ఇంటికి లేపితే లేద్దాంలే ఆ ఆనంద స్థితిలో ఉన్నా. కానీ మనకేంటంటే ఇక్కడ కొద్దిగా బాధ్యత కాబట్టి మధ్యలో ఇవ్వాలి. ఇక అంటే మధ్యాహ్నం ఏమనిపించిందంటే ఉదయం నుంచి సైలెన్స్గా ధ్యానం చేస్తున్నాము, బోర్ కొట్టకుండా. సార్ది భజగోవిందం పెట్టుకొని వినాలని ఎప్పటి నుంచో ఉంది, కానీ అది పూర్తి వినట్లేదు. మనం అది పెట్టుకొని ధ్యానం చేద్దామన్న ఒక సంకల్ప ఆలోచనతోటి అది డౌన్లోడ్ చేసి పెట్టాను. మరి ఎట్లందో డిస్టర్బ్ అయిందా బాగుందా అనేది. చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో సార్ వింటున్నా కానీ ఇంత క్లారిటీగా నేను ఇప్పుడే విన్నా. మళ్ళీ ఇప్పుడు సార్ మెసేజ్ పెడితే కూడా మరి అదే వచ్చింది చూడు. మళ్ళీ అది నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. నాకు డౌన్లోడ్ కావాలని నేను తీసుకుంటాను. నేను ఎప్పటి నుంచో వినడమే పూర్తి అవగాహన వచ్చింది నాకు. ఇంకా క్లారిటీగా మా సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే అది మనకు ఒక్కసారి తింటే అప్పటి వరకు అర్థమైతే మళ్ళీ మర్చిపోతాం. కానీ పరిస్థితి అనేది వింటున్నాం కానీ ఎప్పుడు ఇంత క్లారిటీగా తెలుసుకోలేదు. సమాధికి అంటే అంటే మన శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది గంగా మనలో ప్రవహిస్తుంటే గంగా అంటే ఆ గంగా అనేది నాకు కూడా ఫీల్ అయింది మధ్యాహ్నము. అంత పూర్తి కాకపోయినా అదొకటి సారి అలా చెప్తుంటే గంగా అనేది నాకు ఫీల్ అయినా. కానీ చాలా బాగుంది. అందరికీ అలా థ్యాంక్స్. అందరికీ